హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ తీసుకుని అటు 2 ఇంచ్ ఇటు 2 ఇంచెస్కి మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది వీడియో చేశానండి. కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీన్ని ఈ విధంగా క్రాస్గా మనం పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదా, ఇది ఎలా ఉందో అలాగే మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ ఒకటే చేంజ్ అవుతుందండి, అది ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను గొచ్చుల కోసం లైన్ డ్రా చేస్తాను. అయితే ఇప్పుడు హూక్స్ల పట్టీ దగ్గర నుంచి చూసుకోవాలండి. ఎప్పుడైనా అప్పుడే కరెక్ట్గా వస్తుంది. పైన గొచ్చుల కోసం ఈ విధంగా మార్క్ చేసి అక్కడి నుంచి పెట్టుకుని చూసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా హూక్స్ల పట్టీ దగ్గర నుంచి పెట్టుకుని చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ అనేది చేసుకుని పావించి గొచ్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ చెప్పానండి, 2.5కి మార్క్ చేసాము, అందుకని ఇక్కడ కూడా 2.5కి మార్క్ చేశాను. దీని విధంగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు నెక్ అనేది రౌండ్ ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఒకవేళ కర్వ్ స్కేల్ అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే పైన గొచ్చుల కోసం వదిలేసుకొని ఈ విధంగా ఎక్కడికి ఉందో ఎగ్జాక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోండి. మధ్యలో డాట్స్ వేస్తాము, అలాగే షేప్ బెల్ట్ వేస్తాం కదా, దీనికోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కిందకి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ కిందకైతే మార్క్ చేసుకోండి. అలాగే డాట్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మనం చూసుకోవాలి. మీకు ఇక్కడ స్కేల్తో డ్రా చేసి చూపిస్తానండి. మెయిన్ డాట్ ఎక్కడికి వచ్చిందో మనం అక్కడికి మార్క్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మెయిన్ డాట్ వరకు ఈ విధంగా డ్రా చేసుకుని స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుని మనం మార్క్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి మనం పెట్టుకుని చూసుకోవాలండి. గొచ్చుల కోసం పోతుంది కదా, అందుకని 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి డాట్ అయితే వస్తుందండి. అలాగే ఇప్పుడు పొడవు అయితే చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకోండి. పైన గొచ్చుల కోసం కొంచెం వదిలేసుకుని ఈ విధంగా కొంచెం లాగండి. మరి ఎక్కువ సాగదీయకూడదు, కొంచెం లాగితే సరిపోతుంది. నాకైతే లైన్ అయితే ఎక్కడ ఉందో డ్రా చేస్తాను అక్కడికి వచ్చింది. గొచ్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి తీసుకున్నానండి, అంతే. అలాగే సైడ్ అయితే నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి సైడ్ అయితే ముడతలు లేకుండా ఉంటాయి. లేదు అంటే ఆది బ్లౌజ్ ప్రకారం మీరు పెట్టేసుకోవచ్చు అండి, సైడ్ ఎంత వచ్చిందో అంతా. ఇప్పుడు మనం వీటిని కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మనం తీసుకుంటూ సైడ్ లైన్కి కలిపేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎలా కలుపుతున్నాను అనేది. సో ఇలా వస్తూ సైడ్ అనేది ఈ విధంగా కలిపేసుకోవడమేనండి. డాట్ మనకి ఎంత ఉంది అనేది మీకు ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోండి. నాకైతే ఆది బ్లౌజ్ చూసినప్పుడు 1 ఇంచ్ వచ్చింది కాబట్టి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టేసుకోవడమేనండి. పొడవు కూడా 2.5 వచ్చింది, 2.5 తీసేసుకుంటున్నాను. మీరు ఆది బ్లౌజ్ కొలుచుకుని పెట్టుకోండి ఎంత వచ్చింది అన్నది. నాకైతే ఆది బ్లౌజ్ 2.5 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే. సో మనకి మెయిన్ డాట్ రెడీ అయిపోయిందండి. అయితే చంక రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్తానండి. పైన 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోవాలి. అలాగే గొచ్చుల కోసం వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం గొచ్చులకి ఈ విధంగా కలిపేసుకోవాలి. అక్కడ వరకే లోతు అనేది తీసుకోవాలి. అంటే పైన కింద గ్యాప్ ఇచ్చుకుని మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలన్నమాట. దీన్ని అయితే కట్ చేసేసానండి. ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. సో నేనైతే సెకండ్ డాట్ కూడా పెట్టేశాను. అయితే ఇది 2.5కి పెట్టాను, ఎలా పెట్టాలని చెప్తానండి. అయితే పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మధ్యలో కాకుండా ఒక 1/2 ఇంచ్ కిందకు వచ్చేలా చూసుకోండి డాట్. ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇది డాట్ అనేది మనకి 1/2 ఇంచ్ వస్తే సరిపోతుందండి, సెకండ్ డాట్ అనేది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోండి. మనకి 3వ డాట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి 3వ డాట్ వస్తుందండి.
వేరే విధంగా ఎలా పెట్టుకోవాలో కూడా నేను వీడియో అయితే చేశాను. కావాలంటే అవి కూడా చూడండి. ఒకవేళ ఇది మీకు సరిగ్గా ఏమైనా అర్థం కాలేదంటే వేరే విధంగా కూడా ఎలా పెట్టుకోవాలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. దీని పొడవు ఎంత పెట్టాలి ఏంటి అన్నది కూడా అవి చెప్పాను. లేదంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా పెట్టేసుకోవచ్చండి పొడవు అనేది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేరే విధంగా కూడా ఎలా పెట్టుకోవాలో నేనైతే కొన్ని వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి అవి చెక్ చేయండి కావాలంటే. ఇది అర్థం కాలేదనుకుంటే వేరే విధంగా కూడా నేను చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్